ఎస్ఆర్ షాపింగ్ మాల్ తో సంక్రాంతి లక్ష్మి మీ ఇంటికి పండగ కళ సరికొత్త కలెక్షన్స్ మీకోసం ఎస్ఆర్ షాపింగ్ మాల్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం మాచారం వద్ద అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు ముందు వెళ్తున్న డీసీఎంను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. సంక్రాంతి నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ప్రజలందరూ కూడా తమ ఊళ్లకు వెళ్తూ ఉన్నారు. ఇలా ప్రయాణికులతో కర్నూలు వెళ్తున్న బస్సు భారీ ప్రమాదానికి గురైంది. 44వ జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు ముందు వెళ్తున్న డీసీఎంను ఢీకొట్టింది. 20 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డట్టుగా సమాచారం ఉంది. వెంటనే ఈ ఘటనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు కూడా చేపట్టారు. క్షతగాత్రులను మహబూబ్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిలో 5గురు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలియజేశారు. ప్రమాదానికి అతి వేగమే కారణంగా తెలుస్తోంది. మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. పెబ్బేరు కర్నూలు బస్సు బోర్డు కూడా కనిపిస్తోంది. టీజీఎస్ఆర్టీసీకి సంబంధించినటువంటి బస్సు, తెలంగాణ ఆర్టీసీ బస్సు కర్నూలు వెళ్తుండగా మార్గ మధ్యలో ఎదురుగా వెళ్తున్నటువంటి ఒక డీసీఎం వెహికల్ని బలంగా ఢీకొట్టడంతో ప్రయాణికులు, అందులో ఉన్న వాళ్ళు తీవ్రంగా గాయపడేటువంటి పరిస్థితుంది. ఈ సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలం చేరుకున్నారు. హుటాహుటిన అక్కడ రెస్క్యూ కూడా చేశారు. ఎవరైతే చాలామంది కూడా కదలేని పరిస్థితులు ఉన్నారు. చాలామంది అసలు ఏం జరిగిందో అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే అర్ధరాత్రి సమయంలో ఈ ప్రమాదం జరగడంతో వాళ్ళు అసలు ఏమైందని తెలుసుకునే లోపే గాయాల పాలైపోయారు. వెంటనే కదలలేని పరిస్థితిలో ఉన్నారు. హుటాహుటిన ఈ ప్రమాదం గురించి అటు నుంచి వెళ్ళేవాళ్ళు, ఇటు నుంచి వచ్చేవాళ్ళు ఎవరైతే ప్రయాణికులు ఉంటారో, వాహనదారులు ఉంటారో దీన్ని గమనించి వెంటనే స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళకి, ఆ పోలీసులకి, అంబులెన్సులకి ఫోన్ చేసి ఇక్కడ ప్రమాదం జరిగిందని చెప్తే వాళ్ళు వెంటనే అక్కడికి వచ్చి ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అందరూ కూడా చాలా తీవ్రంగా గాయాల పాలైపోయారు. దీనికి పోలీసులు ఒకటే చెప్తున్నారు, అతివేగం ప్రమాదానికి కారణం. నిర్లక్ష్యంగా డ్రైవ్ చేస్తున్నారు. వేగంగా వెళ్ళిపోవాలని చూస్తూ ఉన్నారు. ముందేం వస్తుంది, వెనకాల ఏమొస్తుంది, కనీసం వాళ్ళు ఆటమరిచిపోయి డ్రైవర్సు ప్రయాణం చేయటం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పి అర్థమైంది. పోలీసులు అతివేగమే కారణమని కూడా తేల్చారు. ఎంతో సంతోషంగా ఊళ్ళకి వెళ్ళి సంక్రాంతి పండుగను సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్న వాళ్ళు ఇప్పుడు ఊళ్ళో, వాళ్ళ ఇంట్లో, వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్య లేకుండా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. బెడ్ మీద ఒకళ్ళు చెయ్యి విరిగి, ఒకళ్ళు కాలు విరిగి, ఒకళ్ళు తలకి బలమైనటువంటి గాయమయ్యి, కొంతమంది విషమ పరిస్థితుల్లో ఉండి చూసారా, అంటే సంతోషంగా గడపాల్సినటువంటి సమయం ఇంత విషాదం అవుతుందని చెప్పి ఎవరూ కూడా ఊహించాల. వెంటనే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా సమాచారం వెళ్ళిపోయింది. వాళ్ళు హుటాహుటిన ఎక్కడైతే వాళ్ళు ఏ ఆసుపత్రుల్లో అయితే ఉన్నారో ఆ ఆసుపత్రులకి వస్తూ ఉన్నారు. తమ వాళ్ళకి ఏమైందని చెప్పి కన్నీళ్లు పెట్టుకుంటూ రోధిస్తూ ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ఆసుపత్రులకు వస్తూ ఉన్నారు. అరే అసలు ఈ పండగ లేకపోయింది, అసలు పండగకి అసలు రాకుండా ఉన్నా బాగుండు కదా, మీరు ఇట్లా ఆసుపత్రుల పాలు అయ్యేవాళ్ళు కాదు కదా, ఈ విధంగా ప్రాణాల మీదకి తెచ్చుకునేవాళ్ళు కాదు కదా అని చెప్పి వాళ్ళందరూ కూడా ఎంతో కుటుంబ సభ్యులు బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. చాలా అంటే చాలా బాధాకరం. పోలీసులు ఒకటే చెప్తున్నారు, మీరు ఊళ్ళకి వెళ్ళాలనుకునేవాళ్ళు, లేదంటే ప్రయాణాలు చేయనుకునేవాళ్ళు జాగ్రత్తగా ప్రయాణాలు చేయండి. మీరు ఆదమరిచి అతి వేగంగా, నిర్లక్ష్యంగా ప్రయాణం చేస్తే ఇదే విధంగా జరుగుతుంది. కుటుంబాలు విషాదంలో మునిగిపోయే పరిస్థితి ఉంటుంది. ఒకళ్ళు చేసిన తప్పు కొన్ని కుటుంబాలని ఛిద్రం చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ప్రయాణం చేయండి, జాగ్రత్తగా వాహనాలు నడపండి. రోడ్ల మీదకి వచ్చినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే మీ ప్రాణాలకే ముప్పు. స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్ ఇలాంటి బోర్డ్స్, సైన్ బోర్డ్స్ అనేవి ఎక్కడికక్కడ కనిపిస్తూనే ఉంటుంది. రవాణా శాఖ అధికారులు ఎక్కడికక్కడ పెడతానే ఉంటారు. కానీ వీటన్నింటికి మించి అత్యుత్సాహం ప్రదర్శించిన కొంతమంది డ్రైవర్ల వల్ల ఇలాంటి ముప్పు వస్తూ ఉంటుంది. కాబట్టి ఈసారి అతివేగంతో వెళ్తున్నటువంటి వాళ్ళ మీద చాలా అంటే చాలా కఠినంగా చర్యలు కూడా తీసుకుంటామని అధికారులు చెప్తున్నారు. ఇది ఆర్టీసీ బస్సు కొల్లాపూర్కు సంబంధించింది. ఇది రెగ్యులర్గా రూట్ వచ్చేసి కొల్లాపూర్ టు పెబ్బేరు టు హైదరాబాద్ ఉంటుంది. ఈ సంక్రాంతి ఫెస్టివల్ సందర్భంగా స్పెషల్గా ఈ బస్సుని హైదరాబాద్ నుంచి కర్నూలుకి వేయడం జరిగింది. దీంట్లో 53 మెంబర్స్ ఉన్నారు పాసింజర్స్. హైదరాబాద్ నుంచి 11:30 ఆ ప్రాంతంలో బయలుదేరి కర్నూలుకి వెళ్తున్న సందర్భంలో మాసారం దగ్గర ఈ బస్ డ్రైవరే కొంతమందిని పాసింజర్స్ని ఎగ్జామిన్ చేసినప్పుడు డ్రైవర్ పబ్లిక్ ర్యాష్గా డ్రైవ్ చేస్తున్నారు. పబ్లిక్ వాళ్ళు చిన్నగా ఉన్నా కూడా వెళ్ళకుండా చిన్నగా ముందు వెళ్తున్న డీసీఎంని తను హిట్ చేయడం జరిగింది. దానివల్ల 53 మెంబర్స్లో 26
27 మెంబర్స్కి గాయాలైనాయి. ప్రస్తుతం వీళ్ళంతా గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అవుతున్నారు. ప్రస్తుతానికి ఇన్ఫర్మేషన్ అందరూ అవుట్ ఆఫ్ డేంజర్ ఉన్నారు. ఒక మనిషి కొంచెం అబ్జర్వేషన్ పెట్టవచ్చని డాక్టర్స్ అంటున్నారు.